అసలు ఎంత దారుణం అంటే అసలు మతం మీద కూడాను చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టాల రాజకీయాలకి. ఇది ఇంత ఘోరం ఎప్పుడూ ఎక్కడా లేదు. ఇది ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం మరి దేనికి చేస్తున్నారు? ఆ భగవంతుడి మీద కూడా నిందలేస్తూ చాలా అపచారంగా మరి అదేంటంటే మరి వాళ్ళు చెప్పడం మాత్రం మరి పెద్ద హిందూ సంస్థ అని పవన్ కళ్యాణ్ ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు సనాతన ధర్మం అంటాడు. ఇదేనా సనాతన ధర్మం? ఇదేనా ఆయన చేసే సనాతన ధర్మం? ఒక దేవుడి మీద కూడా చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకోకుండా రాజకీయం చేస్తారు. ఇంత దుర్మార్గం ఈ కూటమి ప్రభుత్వం ఉంది. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. అందులో కూడాను గట్టిగా మాట్లాడే వాళ్ళ మీద అడ్డగోలు కేసులు పెట్టడం, నాయకుల మీద ప్రతి చోట కూడాను దౌర్జన్యం, దారుణాలు మన సినిమాల్లో చూస్తాం కదా, ఆ రకంగా ఉంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం ఆయన రాజకీయంగా సీఎం ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ రౌడీల్ని గుండాలని తీసుకెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం అనేది ఇంత దుర్మార్గం ఆ సినిమాల్లో మనం చూసేవాళ్ళం గతంలో. ఇప్పుడైనా కానీ ఆ ఫ్యాక్షనిస్టు విజయవాడలో ప్రత్యేకంగా వెలుగు చూస్తున్నారు. జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. వీళ్ళ దుర్మార్గ రాజకీయం ఈ రకంగా ఉంది. ఇయే చెప్పేది. చివరిని దేవుడు కూడా వదలకోకుండా వీళ్ళు రాజకీయం చేయడం ఇంత దుర్మార్గం ఈ కూటమి ప్రభుత్వానికి చెందుబాటు అవుతుంది. ఇది తప్పకుండా ఆ భగవంతుడు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు. అందరూ మీ మీడియా ద్వారాగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు. తప్పకుండా ఈ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాం.